1990 ఆ ముందు వరకు కూడా ఓపెన్ సర్జరీసే ఎక్కువ అయ్యేవి కాబట్టి, చాలా వరకు కుట్లు తీసాక కూడా కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందామని ఉండేవాళ్ళు. సో, ఇప్పుడు కీహోల్ సర్జరీస్ అనేవి ఎక్కువ చేస్తున్నాం. అది లాప్రోస్కోపీ కావచ్చు, లేదంటే రోబోటిక్ సర్జరీస్ కావచ్చు. మనం వాటిని డెవలప్ చేసుకుంది ఒకటి, ఇంకా బెటర్ కేర్ ఇవ్వాలి. సైన్స్‌ని గూడా జోడించుకొని మనం పేషెంట్‌కి అట్‌మోస్ట్ ఏదైతే లేటెస్ట్ ఉందో అటువంటి వైద్యం కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో డెవలప్ చేసుకొనొచ్చాం. సో, దాంట్లో ఇంకొక రీజన్ ఏంటంటే పేషెంట్ రికవరీ ఫాస్ట్‌గా ఉండటం. అంటే ఎక్కువ రోజులు హాస్పిటల్‌లో ఉండాల్సిన అవసరం లేకుండా. ఇప్పుడంతా మన డే కేర్ సర్జరీస్ అనేవి ప్రాచుర్యం పొందుతున్నాయి. అంటే పొద్దున అడ్మిట్ అయ్యి ఒక 2 అవర్స్‌లో సర్జరీ చేయించుకొని ఇంకో 4 అవర్స్ అబ్జర్వేషన్ ఉండి సేమ్ డేలో డిశ్చార్జ్ అయ్యేలాగా డే కేర్ సర్జరీస్‌కే ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు. అటువంటి డే కేర్ సర్జరీస్ చాలా వాటికి చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ అపెండిసైటిస్ కూడా డే కేర్ సర్జరీయే. గాల్ బ్లాడర్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు డే కేర్ సర్జరీయే. వారికోజ్ వెయిన్స్ డే కేర్ సర్జరీస్. అదేవిధంగా చిన్న చిన్న లైపోమాలు, కణుతులు, బ్రెస్ట్‌కి సంబంధించినవి ఇవన్నీ కూడా మనం డే కేర్ సర్జరీస్‌గానే చేస్తున్నాం. అన్‌లెస్ ఒక మేజర్ సర్జరీ కింద క్లాసిఫై చేస్తే తప్ప మనం ఓవర్‌నైట్ అడ్మిషన్ హాస్పిటల్‌లో కూడా అవసరం ఉండట్లేదు. అండ్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ మనం ఈ కోత, కుట్లు లేకుండా చిన్న చిన్న రంధ్రాలతో చేస్తాం కాబట్టి పేషెంట్ యొక్క పెయిన్ టాలరెన్స్ కూడా బావుంటది. అండ్ రికవరీ ఫాస్ట్‌గా ఉంటది. చాలా వరకు వాళ్ళ ఆఫీస్‌కి మనం యంగ్ ఇండివిడ్యువల్స్ అయితే వాళ్ళ ఆఫీసులకి, వాళ్ళ వర్క్‌కి కూడా త్వరగా రెజ్యూమ్ అవ్వచ్చు. 1990 అంతకు ముందు వరకు కూడా దాదాపు అంత జనరల్ సర్జరీ అంటే ఓపెన్ సర్జరీ అంటే పెద్ద పెద్ద ఇన్సిషన్స్ పెద్ద పెద్దగా కట్ చేసి సర్జరీస్ చేయటం అనేది ఉండేది. తర్వాత లాప్రోస్కోపీ పాపులారిటీ పొందింది. ముఖ్యంగా లాప్రోస్కోపీ అనేది తీసుకురావడానికి కారణం గాల్ బ్లాడర్ సర్జరీ. అంటే గాల్ స్టోన్స్ అనేవి ఏర్పడి గాల్ బ్లాడర్ వాపు, ఇన్ఫెక్షన్ సో అవి ఉండడంలో లాప్రోస్కోపీ పద్ధతిలో చిన్న చిన్న కీ హోల్స్‌తో 4 చిన్నటి రంధ్రాల్లో అబ్డామెన్‌కి వెళ్ళి గాల్ బ్లాడర్‌ని రిమూవ్ చేసి రావడం అన్నది బాగా ప్రాచుర్యం పొంది పాపులరైజ్ అయింది. సో, తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇయర్స్ గడిచే కొద్దీ సైన్స్ అడ్వాన్స్ అవ్వటంతో లాప్రోస్కోపీ కూడా అడ్వాన్స్ అయ్యి ఆల్మోస్ట్ పొట్ట అండ్ ఉదర భాగం అండ్ పెల్విస్‌కి సంబంధించిన అన్ని సర్జరీస్‌కి కూడా లాప్రోస్కోపీ ఇప్పుడు గోల్డ్ స్టాండర్డ్ అయిందనమాట. తర్వాత ఇప్పుడు గత ఒక డెకేడ్‌గా అంటే గత 10 సంవత్సరాలుగా రోబోటిక్ సర్జరీ కూడా అంతే ప్రాచుర్యం పొందుతుంది. పాశ్చాత్య దేశాల్లో బాగా రోబోటిక్ సర్జరీ చేస్తున్నారు. అదేవిధంగా ఇండియాలో కూడా రోబోటిక్ సర్జరీ స్టార్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్‌లోనూ రోబోటిక్ సర్జరీస్ తీసుకొచ్చారు. ఈ రోబోటిక్ సర్జరీస్‌లో ఇంకా ఇప్పుడు అడ్వాంటేజెస్ ఏంటంటే మనం ఓపెన్ సర్జరీలో కూడా మనం వెళ్ళలేనంత నారో ప్లేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెల్విక్ సర్జరీస్. అటువంటి సర్జరీస్‌లో పర్ఫెక్షన్‌కి మనం మెటిక్యులస్‌గా చేయటానికి రోబోటిక్ సర్జరీస్ అనేవి హెల్ప్ అవుతాయి. అదేవిధంగా మన శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్‌లో కూడా రోబోటిక్ సర్జరీ ఉంది. వి హావ్ ఎ అడ్వాన్స్డ్ సీఎంఆర్ రోబోటిక్ సర్జరీ మనకి కన్సోల్ ఉందన్నమాట. సో, వాటిని కూడా మనం ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి.